ఫస్ట్ టైం మీరు అసెంబ్లీకి వెళ్ళారు కదా, ఎన్టీఆర్ అప్పుడు సీఎం. మీ బాగా గుర్తున్న సంఘటన ఏంది? ఫస్ట్ టర్మ్లో మీరు ఎమ్మెల్యేగా ఎన్టీఆర్తో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా? ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన ఎలా స్పందించారు మీ ఏదైనా విషయంలో? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయంలో రిప్రజెంట్ చేయటానికి పోయేవాళ్ళం. అట్లే ఈ పోడు భూములకి పట్టాలు కావాలనేటువంటి విషయంలో ఆయన్ని గెలవటానికి మా పార్టీగా మా నాయకత్వం పోయింది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో పెద్ద ప్రోగ్రాం పెట్టాం. ఒక 20,000 మందితోటి ఊరేగింపు. ఇక్కడి నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు ఈ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి పోడు భూముల పట్టాక దరఖాస్తులు ఒక చిన్న లారీలు దరఖాస్తులన్నీ లారీకి వేసుకుని పోయాం. అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఇప్పుడు పాత సెక్రటేరియట్ ఉండే, అందులో ఎన్టీ రామారావు నుండి టైం తీసుకుపోతే ఇవన్నీ సెక్రటేరియట్ తీసుకెళ్ళాము. ఈ కాగితాలన్నిటి మళ్ళీ ఇప్పుడు ఆడికి పోయిన తర్వాత తలాయిని పట్టుకున్నాంలే. మా నాయకత్వం ఇప్పుడు డెలిగేషన్కి పోవాల్సిన నాయకత్వం తలాయిని పట్టుకొని పోయాం. ఆయన ఛాంబర్లో పెట్టినాము. ఇవన్నీ నేనేడ చూస్తా, నేనేం చేస్తా, ఇది నాకు సంబంధించింది కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది, ఫారెస్టు సెంట్రల్ గవర్నమెంట్ది, మేము చేసేది కదా, కాకపోతే మీ తరఫున నేను ఒక దరఖాస్తు పంపిస్తాను అని చెప్పినటువంటిది ఉంది. అట్లే ఆయన దగ్గరికి టైం తీసుకోవటానికి పోవాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మాట్లాడి టైం తీసుకునే వాళ్ళం. ఆయన దగ్గరికి ఒకసారి మా నాయకత్వం ఈ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద రిప్రజెంట్ చేయడానికి వెళ్ళటం జరిగింది. మాదాల నారాయణ స్వామి అప్పుడు మా పార్టీ ఇప్పుడు చీలిపోయి 3-4 గ్రూపులుగా ఉంది, కానీ అప్పుడు ఒక పార్టీగానే ఉన్నాం. ఆనాడు వేములపల్లి వెంకటరామయ్య గారు, మాదాల నారాయణ స్వామి, ఈ పెద్ద మనుషులతోటి నేను ఆయన ఇంటికి వెళ్ళాను. అప్పటికే ఆయన మాకు ఇచ్చింది 6 గంటలకి టైం, పొద్దున. మేము పోయేటప్పటికే ఆయన ఇల్లంతా నిండిపోయి ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి విషయం ఏంటి అంటే మళ్ళీ 6 గంటలకి మా అందరినీ కలిసి మళ్ళీ బయటికి వెళ్తాడనమాట. ఆయన టైం అట్టుండేది. మేము పోయేటప్పటికే చాలామంది ఉన్నారు. ఏదైతే మొత్తానికి ఆయన తయారయ్యి బయటికి వచ్చి కలబోయేటప్పటికి మా దగ్గరికి వచ్చేటప్పటికి గంట టైం పట్టింది. అందరూ ఆయన వస్తుంటే అందరు లేచి కాళ్ళు మొక్కటానికి పోతున్నారు. అదంతా జరిగిందనమాట. మేము అటువంటి ఏమీ లేకుండా నిలబడినాము. మా దగ్గరికి వచ్చిండు, మేము రిప్రజెంట్ చేయటం ఏంటి అనే దానికి వస్తే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మాతో అన్నది ఏంటంటే విష్ణుమూర్తి స్వరూపం నాకు కనపడతాడట, రాముడు కృష్ణుడు అట్లా కనపడతాడట. అది ఆయనకు ఉన్నటువంటి ఇది. అట్లా మీరు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు రామారావు గారు ఆయన అధికార పార్టీ నాయకుడు, సిఎల్పి నాయకుడు కదా, అప్పుడు ఏమైనా ఇంటరాక్షన్ జరిగేదా మీకు ఆయనకి మధ్య ఏదైనా ఇష్యూస్లో? ఇప్పుడు నేను ఆయన ఛాంబర్లో ఉన్నప్పుడు పోయి కలిసేవాడిని. లేదు అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా నేను లెటర్ పట్టుకొని పోయి ఇచ్చేవాడిని. ఏం లేదు, మనం మొత్తానికి పెద్ద ఇదిగా ఏమీ అనిపించలేదు నాకు. దరఖాస్తు తీసుకుపోయి ఇచ్చి ఆ దరఖాస్తు నేపథ్యం, దానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడేవాడిని. సవ్యంగా వినేవాడు, దాన్ని అధికారులకు రాసేవాడు. జరిగాయి పనులు అప్పుడు మీరు ఇచ్చిన సమస్యలు? అప్పుడు ప్రజాప్రతినిధిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి ఒక ఆదరణ అయితే మొత్తానికి అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గరికి వచ్చేటి. కలెక్టర్లు ఇక్కడ పనిచేసేవాళ్ళు. అప్పుడు 83 నుంచి కానీ
2009 దాకా కూడా ఉమ్, ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మాకు మేము అడిగేటివి కానీ మేము చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా జెన్యును అనేటువంటి పద్ధతిలో ఆలోచించేవాళ్ళు. ఆ విధమైనటువంటి పద్ధతిలో మేము గవర్నమెంట్కి లెటర్లు పెట్టేవాళ్ళం. మేము ఇచ్చినటువంటి లెటర్లని మళ్ళీ గవర్నమెంట్కి అట్లా పంపించేవాళ్ళు. ఆ రకంగా అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మేము చేసినటువంటి ఆ, పనులు, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనపడుతున్నాయి. 83 నుంచి 2009 వరకు మీరు 5 సార్లు ఎమ్మెల్యే. ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఈ ప్రాంతానికి చేసిన గుర్తుండిపోయే అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి? అసలు నేను ఇంతకు ముందు నేను ఫస్ట్ చెప్పాను, ఒక చీకటి లాంటి ప్రాంతం ఇది. ఉమ్, ఇక్కడ కరెంటు లేదు, ఉమ్, రావటానికి పోవటానికి కావాల్సిన దారులు లేవు, ఉమ్, చదువుకోవటానికి కావాల్సిన స్కూళ్ళు లేవు. ఉమ్, అటువంటివన్నీ కూడా ఇక్కడ మేము చేసాం. ఉమ్, 86లో ఎన్టీ రామారావు గవర్నమెంటు మండలాలను చేసింది. ప్రజలకి అధిక పరిపాలన సౌలభ్యంగా ఉండటం కోసమని మండలాలు చేసింది. ఆ మండలాలకు సంబంధించిన విషయంలో వాటికి కావాల్సిన ఆఫీసులు, వాటికి కావాల్సిన ఆ, నిధులు వీటన్నిటిని మంజూరు చేయటం జరిగింది. అన్ని గ్రామాలకి కరెంటు తీసుకుపోయాం. ఉమ్, అన్ని గ్రామాలకి రోడ్లు రవాణా సౌకర్యం కల్పించాం. అన్ని మండలాల్లో స్కూళ్ళు, వాటికి కావాల్సిన ఆ, సవలతులన్నీ కూడా ఏర్పాటు చేసాం. అన్ని మండలాల్లో హాస్పిటల్స్ తీసుకొచ్చాం. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ని అడగటం, మంజూరు చేయటం ఇవన్నీ జరిగినాయి. ఇవాళ మేము ప్రత్యేకంగా కొత్తగా చూస్తున్నది ఏంటంటే 2014 నుండి జరిగినటువంటి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఇక్కడ ఏమైనా కొత్త పని చేశారంటే ఏమీ లేవు ఇప్పటి వరకు కూడా. 11 ఆ పథకాలు కనపడుతున్నాయి. ఏ సంక్షేమ పథకాలు కనపడుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలతోటి వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. అట్లా కాకుండా సంక్షేమం మీద ఆధారపడి అంతే. ఇప్పుడు కొత్తగా ఏమి లేవు. మేము ఇక్కడ నీటి వనరులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసాం, వాటిని మంజూరు చేయించుకున్నాం. చెర్లు, లిఫ్ట్ ఇరిగేషన్స్, చెక్ డ్యాములు ఇవన్నీ చేసాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి బయ్యారంకెళ్ళి నుండి పాకాలేరు, మరి పందిపంపులేరు, ఇటు ముర్రేడు, కిన్నెరసాని, ఈ నీళ్ళన్నింటినీ గోదావరిలో కలుస్తుంటే చూస్తున్నారు తప్ప అంతకున్న ముందు ఉన్నటువంటి వాళ్ళు వాటిని ఈ వ్యవసాయానికి ఉపయోగిద్దాం, ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే పని చేద్దాం అనేటువంటి ప్రయత్నం వచ్చేయలే. అది మేము చేసాం. మా ఆధ్వర్యంలో మేము ఉన్న క్రమంలో జరిగినాయి.